హ్యూమన్ బీయింగ్స్ అనేది వూల్ఫ్ లాగానే ప్యాక్స్లో ఉంటారు. దే ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడో ఒక బిలాంగ్ అవ్వాలనుకుంటాం. అవుట్ సైడర్ ఉండడం అలవాట్లేదు. ప్యాక్స్ గ్రూప్లలో ఉండాలి, ఒక క్రౌడ్లో ఉండాలి, ఒక క్రౌడ్లో ఉండాలి. ఈవెన్ దో మనం క్రౌడ్లో ఉండదు, సపరేట్ ఉండాలనుకున్నా కానీ ఆ సపరేట్ ఉండే ఆ క్రౌడ్లోకి జాయిన్ అవుతున్నాం మనం. సో కల్ట్ అనేది ఇస్ నాట్ ఇలాంటి టర్మ్ కాదు, మనం మన హోల్ పాడ్కాస్ట్లో చేసిన కాంటెక్స్ట్ కాదు. కల్ట్ అంటే ఎనీ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఫాలోయింగ్ అన్ ఐడియాలజీ ఆర్ ఒక ఐడియా మంచిగా ఉంది. అప్పుడు ఇప్పుడు సపోజ్ మన పాడ్కాస్ట్ అనుకుందాం, ఒకరికి వచ్చింది ఐడియా ఇట్లా చేద్దామని, ఇంకా నలుగురికి ఆ థాట్ అనేది కొంచెం కంఫర్టబుల్ అనిపించింది కాబట్టి వాళ్ళు జాయిన్ అయ్యారు. అందులో పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అనేది లేదు. వేరెవర్ వీ ఫీల్ మన థాట్స్ అనేది కంఫర్టబుల్ యాక్సెప్టెడ్ అనిపిస్తుందో అది లైక్ మైండెడ్నెస్. ఆ లైక్ మైండెడ్నెస్లో మనం జాయిన్ అయిపోతాం. అంత పెద్ద ఇప్పుడు రిక్రూట్మెంట్ అంత ఉండదు రియాలిటీగా. ఇప్పుడు నాకు కొంచెం డార్క్ థాట్స్ ఉన్నాయి, ఇట్లా క్రూయల్గా ఉండాలని చెప్పేసి నేను ఎక్కడో డార్క్ వెబ్లో పోస్ట్ చేస్తున్నా. ఇంకొకరికి కూడా ఉంది, మేము ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోతాం ఆటోమేటిక్గా. ఎందుకంటే వీ బోత్ కంఫర్టబుల్లీ, నేను వాళ్ళతో ఏ విషయం అని చెప్పొచ్చు, వాళ్ళు నాకు ఏ విషయం అని చెప్పొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ బీయింగ్ కంఫర్ట్ ఇన్ యువర్ ఓన్ థాట్స్. సో అంత ఈజీగా అయిపోతుంది సింపుల్గా. వాళ్ళు ఇప్పుడు మనం నలుగురం కూర్చుంటే ఇప్పుడు మాట్లాడితే మూవీస్ గురించి ఎంతో ఈజీగా మాట్లాడుతుంటాం. ఇంకొకరికి ఫుడ్ అనేది ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి మూవీ ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళు ఇప్పుడు విన్నది అనుకోండి, అరే వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, కానీ వాడికి ఫుడ్ దొరికితే వాటిలో మాట్లాడు కూర్చోబెట్టుకొని. సో దే బిలాంగ్ టు వన్ ఐడియాలజీ, మనం బిలాంగ్ టు వన్ ఐడియాలజీ. ఇందులో ఎక్స్ట్రీమిస్ట్ అనేది ఇట్స్ కామన్, మనం కూడా మూవీ గురించి ఎక్స్ట్రీమ్ వెళ్తాం కావచ్చు. ద సెకండ్ క్వశ్చన్ ఇస్ మర్డరింగ్, కిల్లింగ్ ఇట్లా ప్లెజర్ కోసం చేయడం అనేది తప్పు కదా అని మనకు అనిపిస్తే అది మన కల్ట్ బిలీఫ్స్, వాళ్ళ కల్ట్ బిలీఫ్స్ కాదు. మన కల్ట్ బిలీఫ్స్ లో జస్ట్ బికాస్ మన దగ్గర ఒక 6 బిలియన్ పీపుల్ ఉన్నారు కాబట్టి మనం దేవుణ్ణి, మోరల్స్, ఎథిక్స్ అని రాసుకున్నాం కాబట్టి రాసుకున్న ఇవన్నీ ఎథిక్స్ రాలేవు, మోరల్స్ రాలేవు. ఇది కూడా ఒక కల్ట్ రాసిందే, దాన్ని ఫాలో అవుతున్నాం మనం ఇప్పుడు కూడా. లా ఆఫ్ ల్యాండ్ కూడా ఒక కల్ట్ రాసిందే ఫాలో అవుతున్నాం. సో వీ బిలాంగ్ టు సేమ్ కల్ట్. ఏమో అదే కరెక్ట్ కావచ్చు, చంపాలి, చేయాలి, ఒక పైసాచిక ఆనందం ఉంచుకోవాలన్నది కరెక్ట్ కావచ్చు, మనకు తెలియదు, వాళ్ళ కల్ట్. సో పర్స్పెక్టివ్స్. సో అందరూ బిలాంగ్ టు సేమ్ థింగ్. వాళ్ళని తప్పని చెప్పి వాళ్ళని జైలు వేస్తున్నాం కదా. సో ఎండ్ ఆఫ్ ద డే మనం కూడా వాళ్ళు సఫర్ అవుతేనే హ్యాపీ ఫీల్ అవుతాం. తప్పు చేసిన కూడా వాడు సఫర్ అవ్వాలి. సో తప్పు చేసిన చాప్టర్ తీసేస్తే వాడు సఫర్ అవుతుంది చూసి మనం ఆనందపడతాం అంటే వీ బిలాంగ్ టు ద సేమ్ కల్ట్. అండ్ యూ లివ్ ద లైఫ్ ఆఫ్ చార్ల్స్ మేసన్, యూ వుడ్ బి ద సేమ్ పర్సన్. నో, ఐ మీన్ టు సే నేను ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ చెప్తలేను. ఐమ్ గివింగ్ యూ అ గ్రౌండెడ్ ప్రిన్సిపల్ వేర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ దట్, అంటే దట్స్ రైట్. సో ఇప్పుడు డిఫరెంట్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ రీజన్ టు కిల్ సమ్వన్. గవర్నమెంట్ ఒక రీజన్ ఉంటుంది, కిల్లర్ ఒకటి ఉంటుంది, జైల్లో ఉన్న వాళ్ళకి, లైక్ ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ రీజన్ టు కిల్ సమ్వన్ అనేది. ఇప్పుడు ఎట్లా అంటే ఇట్స్ జస్ట్ కల్ట్ అనేది ఇప్పుడు మనం ఒక క్రియేట్ చేస్తే కాదు. ఇట్లా ఇంత మీరు చెప్పిన అంటే రవి బ్రో అడిగిన క్వశ్చన్ కి మీరు ఒక ఎట్లా చెప్పారో ఈ జస్ట్ గేవ్ జస్టిఫికేషన్. అంటే వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటే వాళ్ళ కల్ట్ వాళ్ళు అనుకుంటుంది అండ్ దే ఫాలోయింగ్ దేర్ థింగ్స్ అంతే. మనం కూడా ఒక కల్ట్, మనకు ఒక రూల్స్ ఉన్నాయి ఇప్పుడు హ్యూమన్ బీయింగ్స్ లాగా, వీ డూయింగ్ ద సేమ్ థింగ్. మన డిస్కషన్ ఏంటంటే అట్లా ఫామ్ అయిన ఒక ఐడియాలజీ పైన ఫామ్ అయిన కొంతమంది పర్సన్ ఇంకొక ర్యాండమ్ పర్సన్ని చంపడం కానీ, హర్టింగ్ సమ్వన్, దాని ఎన్నుకున్న ఇన్ఫ్లుయెన్స్ ఏంది అనేది మన డిస్కషన్. లేదు, సో కల్ట్స్ ఫామ్ అయితే ఒకళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి జాయిన్ ఎట్లా చేసుకుంటారని అడుగుతారు. సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకి ఏదైనా నష్టపోయేది ఉంటే వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేయడానికి హిట్3లో చూపిస్తారు అందులో జాయిన్ అవ్వడానికి. ఎందుకంటే దర్ సో మచ్ టు లూజ్. అలా వన్స్ జాయిన్ అయ్యాక అందరి పేరు బయటకు అందరు దొరికిపోతారు కాబట్టి వీడిని కూడా అందులో ప్రూవ్ చేసుకోవాలంటే ఇద్దరు మూడు చంపాలి. సో కొన్ని కల్ట్స్లో అంతా లూజ్ అవ్వడానికి ఏముండదు, ఇట్స్ ఈజీ టు జాయిన్. సో అంత సివియర్ ప్రాసెస్ అంతా ఇంత ఉండదు. ఒక వాట్సాప్, ఫేస్బుక్ గ్రూప్ లాగా స్టార్ట్ చేసి అందులో 2 ఐడియాస్ పెడితే వాళ్ళకి నచ్చితే వాళ్ళు జాయిన్ అవుతారు. సో కల్ట్స్ ఆర్ వెరీ సింపుల్, వెరీ సింపుల్, రెగ్యులర్ మండేన్ లైఫ్ స్టైల్ ఇమిడిపోయి ఉంది లైఫ్లో ఆల్రెడీ. అదే